సమ్మర్ వస్తుంది కదా! ఏమైనా కూల్‌గా తినాలి, తాగాలి అనిపిస్తుంది కదా! ఇంట్లోనే ఇలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయండి. బయట కొన్న వాటికంటే సూపర్‌గా ఉంటుంది. ఒక కడాయిని తడి చేసుకొని ఫుల్ క్రీమ్ మిల్క్‌ని యాడ్ చేసి, ఒక టీ గ్లాస్ పాలని పక్కకి తీసుకొని, కడాయిని స్టవ్ మీద పెట్టుకొని, ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్‌ని తీసుకొని, పాలను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్‌ని కలుపుకుంటూ వేసుకోవాలి. లేకపోతే ఉండలు కడతాయి. ఇలా పాలు కొంచెం థిక్‌గా అయిన తర్వాత ఒక హాఫ్ కప్ షుగర్‌ని వేసుకొని, షుగర్ మొత్తం కరిగి ఇంకొంచెం థిక్‌గా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇలా థిక్‌గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కడాయిని పక్కకు తీసుకొని 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్‌ని యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇది బాగా కూల్ అయిన తర్వాత ఇంకా థిక్‌గా అవుతుంది. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసి 250 ఎంఎల్ అమూల్ ఫ్రెష్ క్రీమ్‌ని యాడ్ చేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ పాటు ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్‌లో 3-4 అవర్స్ ఉంచుకోవాలి. 4 అవర్స్ తర్వాత మళ్ళీ ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని హై ఫ్లేమ్‌లో క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకొని మూత పెట్టుకొని 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కూల్‌గా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది.